KTN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా వీకోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద హై డ్రామా నడిచింది. ఎంపీపీ చేసిన సవాలుపై టీడీపీ నాయకులు నిలదీశారు. టీడీపీకి మెజారిటీ వస్తే తన ఆస్తి 24 కోట్లు రాసిస్తానని ఎంపీపీ యువరాజ్ సవాల్ చేశారు. ఆ మేరకు ఆస్తి మండల ప్రజలకు రాసివ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి ఈరోజు పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మమతారాణికి పలు సూచనలు చేశారు. పలమనేరు నుంచి పలమనేరు కూరగాయల యాజమాన్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. పలమనేరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. పలమనేరు కూరగాయల యాజమాన్యం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా కూరగాయలు పంపిణీ చేస్తున్నామని, ఈరోజు 250వ లోడ్ పంపినామని, ఆ దేవుని ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని కూరగాయల యాజమాన్యం తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానానికి పలమనేరు నుంచి ఇప్పటికీ 250 లోడ్లు కూరగాయలు వెళ్ళింది. దీనికి మూల కారణం కిషోర్ స్వామి. పలమనేరులో ఒకసారి తిరుమలలో మేము ఫోన్ చేసినప్పుడు ఒకసారి మనము కూరగాయలు ఇస్తామని అనుకున్నాము. ఆ ఒక్క ఆలోచనే ఇప్పటికి 250 లోడ్లు చేరింది. ఈ సభాముఖంగా కిషోర్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కూరగాయలు వితరణ చేస్తున్న కిషోర్ ఈరోజు మ్యాక్సిమం ఎక్కువగా వితరణ చేస్తున్నాడు. దాదాపుగా ఈరోజు రేటు చాలా ఎక్కువగా ఉండింది. ఈ మధ్య కాలంలో రేట్లు ఎక్కువగా ఉంది కాబట్టి మామూలుగా అయితే ఒక 70-80 వేలు లక్ష రూపాయల లోపల అయ్యేది. ఈరోజు దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు అవుతూ ఉంది. మ్యాక్సిమం మా మిత్ర బృందం అందరూ కూడా సహకరించి దీనికి ఎప్పుడు డొనేషన్ చేయడానికి రెడీగా ఉంటాము. కూరగాయలు క్వాలిటీ ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగా మెరుగుపడింది క్వాలిటీ. దానివల్ల ఇంకా కొంచెము ఇచ్చేదానికి ఎక్కువగా ఆశ చూపిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన పలమనేరు మార్కెట్ నుంచి దాదాపు 10 టన్నుల కూరగాయలు తిరుమలకి పంపిస్తున్నాము. దీనికి సహకారాలు అందించినటువంటి మా గురువు గారు అయినటువంటి కిషోర్ స్వామి, అదేవిధంగా మోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఓకేఆర్ కొద్ది వరకు సహకరించారు. పూర్తి స్థాయిలో మా స్వామి దీనికి డొనేషన్ చేసి స్వామివారికి పంపిస్తున్నారు. మా గురువు గారు దగ్గరుండి మాకు అన్ని ఏర్పాట్లు ఎక్కడ కూరగాయలు బావాలన్నా దగ్గరుండి చూస్తూ ఉంటారు. మా మిత్ర బృందం అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం 2024లో జనవరి నుంచి దాదాపు ఇప్పుడు జూన్ జూలై వరకు దాదాపుగా 18 లోడ్లు పంపించినాము. ఇంతకుముందు కళ్యాణోత్సవం నవంబర్లో జరిగినటువంటి కళ్యాణోత్సవం తర్వాత అక్కడ 225 లోడ్డు 30 లోడ్డుగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు 250 లోడ్డు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలమనేరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం పంపించినాంలో కూడా ఇది 250 లోడ్డుగా మనము గుర్తించి ఈ 250 లోడ్డుగా తిరుమల దేవస్థానానికి వితరణ చేయడం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యానుదానమైనటువంటి తరిగొండ వెంగమాంబ సత్రానికి దాదాపుగా రవీంద్రారెడ్డి కానీ ఓకేఆర్ అన్న మండి యజమానుల ఆధ్వర్యంలో దాదాపుగా 15 సంవత్సరాలుగా మనము ఇటువంటి కూరగాయల వితరణ చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చిండేటువంటి కొత్త ఈవో గారు కానీ అక్కడ ఉండేటువంటి సభ్యులు కానీ ఇంకా అన్నదానాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి ఇంకా ఇట్లాంటి కాయగూరలు మాలాంటి దాతల ద్వారా ఇంకా చాలామంది మండి యజమానులు దాతల ద్వారా రైతుల ద్వారా భగవంతుడికి సేకరించి అక్కడ ఉండేటువంటి భోంచేసేటువంటి ప్రతిరోజు వచ్చి భోంచేసేటువంటి భక్తులకందరికీ కూడా మంచి ఇంకా బాగుండేటువంటి భోజనము ఏర్పాట్లలో అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కానీ తర్వాత భగవంతుడికి మనం సమర్పించేటువంటి ఇక్కడ రైతులు మండి యజమానులు ఇట్లాంటి ఉదారంగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానంలో ప్రతిరోజు జరిగేటువంటి అన్నదాన వితరణలో కూరగాయలు మనం ఇచ్చేటువంటిది
అక్కడ ఉపయోగించి మంచి క్వాలిటీగా వాళ్ళు మంచి భోజనం చేసి ప్రతి ఒక్కరికి క్యూలో ఉండే వాళ్ళకైతేనేమి, పిల్లలకైతేనేమి, అక్కడ రోజు భోంచేసేటువంటి భక్తులకైతేనేమి మంచి ఉన్నతమైనటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా ఇస్తే తృప్తిగా ఆ భగవంతునికి మనం సమర్పించిన దానికి మనకు మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇటువంటి పరిస్థితులు మెరుగుపడి దాతలు కూడా ముందరికి వచ్చి కాయగూరలు ఎప్పుడు కూడా పంపించేటట్లు పలమనేరు చాలా ముందుంది ఇట్లాంటి విషయాల్లో. ఇంకా కూడా స్ఫూర్తిని పొంది చాలామంది ఈరోజు కాయగూరలు ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇస్తూ ఉంటే నిత్యాన్నదానం అనేది ఎప్పుడు నిత్యం జరుగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి ఈరోజు పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మమతా రాణిని పలు సూచనలు చేయడం జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మమతా రాణికి పలు సూచనలు చేశారు. మరియు ఆసుపత్రిలో డాక్టర్ల కొరత విషయమై ఆసుపత్రిలో ఉన్న వైద్య ఖాళీలను అనగా చిన్నపిల్లల డాక్టర్లు, ఎముకల డాక్టర్లు మరియు చర్మ వ్యాధి నిపుణులు ఇలాంటి మరికొన్ని ఖాళీల విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని సూపరింటెండెంట్ డాక్టర్ కె మమతా రాణి తెలిపారు. బుధవారం వైసీపీ ఎంపీపీ యువరాజ్ మండల కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశాడని తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎంపీపీ అక్కడకు రాలేదు. దీంతో అతని గత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉండగా వైసీపీ సర్పంచ్ దామోదర్ గత ప్రభుత్వంలో 14 లక్షల రూపాయలు వర్క్ చేస్తే ఆ బిల్లులను ఎంపీపీ తన భార్య ఖాతాలో వేసుకున్నాడని సర్పంచ్ దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు నా అకౌంట్ కి ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీఓ కార్యాలయం వద్ద చేరుకుని ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఉదయ ప్రసక్తి లేదు అనేసి ఇప్పుడు దీపు కుమారమిల్లి పంచాయతీ కూడా మండలంలో తెలుగుదేశం కూడా అనేది అదే వాళ్ళు ఎందుకు వదులుతాం. ఛాలెంజ్ చేసి చిటికేసి మాట్లాడి వీడియో పెడతాం. చూడండి ఛాలెంజ్ ఉంది. ఏం సార్ దానికి ఇప్పుడు ఎంపీకి వస్తారు మాకు కూడా తెలియదు. ఎవరికో తెలిసింది అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఆయన వచ్చినా సరే రాకపోయినా కూడా ఎవరు రాకుండా దాని తప్పట్లో ఇప్పుడు మన సర్పంచ్ కూడా మాకు అన్యాయం జరిగింది రావడం మన కాదు. మేమేమి ఆయన సర్పంచ్ నీకు అన్యాయం జరిగింది మేము నడలేదు. మా సర్పంచ్ ఆ సర్పంచ్ వచ్చి మాకు చెప్పడం మాకు ఇలా ప్రాబ్లం ఏంటి, మాకు డబ్బులు లేదు చేశారంటే ఈ సర్పంచ్ తినేయాలంటే ఈ మా పార్టీ సర్పంచ్ ఎవరు దేవేమి తినేయాలంటే అది కూడా చూద్దామని మేము రావడం ఇస్తే సార్ మధ్యాహ్నం వచ్చి మెయిన్ కాన్సెప్ట్ ఇది సార్. ఈ బిల్లు కన్నా మెయిన్ కాన్సెప్ట్ 25 కోట్లు. అది వీడియో ప్లస్ రిపోర్ట్ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, దానికి పంచాయతీ
అట్లా ఉన్నా బాగా పడిపోతుంది చూడ చేరిపోయి ఇక్కడ సైలెంట్గా ఉండమని చెప్పిన వెనకాల గౌరవనీయుల ఎంపీపీ గారికి కుమారపల్లి పంచాయతీ తరఫున ఇంతకు ముందరే గౌరవనీయుల ఎంపీ గారు ఏం చెప్పినారంటే ఎంపీపీగా వీడియో సమక్షంలో టేబుల్ మీద గుద్ది కుమారపల్లి పంచాయతీలో ఒక్క ఓటు 2024 ఎమ్మెల్యే ఎలక్షన్లో కుమారపల్లి పంచాయతీలో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇస్తాం. లేకుండా పోతుంటే మా పంచాయతీలో కట్టుకో, సినిమా పంచాయతీలో లేదు నీ పంచాయతీలో కట్టుకో, యా పంచాయతీలో కట్టుకున్నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇచ్చి వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే మరుసారి మేము వచ్చినాము. ఆఫీసులో లేడు. అదే ఛాలెంజ్ నిలబడి ఈరోజు కుమారపల్లి పంచాయతీకి 24 కోట్లు ఇచ్చేస్తావా, లేకపోతే నీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా, వచ్చి పబ్లిక్ ముందర నువ్వు సమాధానం చెప్తే ఆ గౌరవం అట్లే ఉంటుంది. ఎంపీ ఆ గౌరవము అట్లే నిలబెట్టుకోవాలండి. అంటే నువ్వు మాట్లాడిన ఛాలెంజ్ పేపర్ల సమక్షంలో మేము సమక్షంలో మాట్లాడిన మాట అది ప్రెస్ మీట్ లో చెప్పింది. ఆ వీడియో ప్రతి మండలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త దాని స్పీకర్ ఇచ్చినారు. నీ ఛాలెంజ్ నువ్వు ఈరోజు స్పీకర్ ఇచ్చి 24 కోట్లు ఇస్తుంటే మండలంలో ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇచ్చి నీ పేరు చెప్పుకొని మండలం అంతా డెవలప్మెంట్ చేస్తాము. ఆ 1 కోటి రూపాయల దగ్గర నీ బోనస్ పెడతాము. 2021లో అడ్రస్ పంచాయతీ అడ్రస్ మాకు తెలుసు కాబట్టి చెప్తాను. ముదురుతోటి పంచాయతీలో 2021లో దాదాపు 3 కిలోమీటర్ నెట్వర్క్ చేసినాం కొత్త రోడ్డు. ఆ కొత్త రోడ్డు వరకు సంబంధించి 2021 నుంచి 2023 వరకు ప్రతి నెలకు 2-3 సార్లు అడుక్కుంటాడు బిల్లు పెట్టండి అనేసి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీడీ దగ్గర మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన అకౌంట్ వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు. అది మా వర్క్, మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్కి పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్కులు చేసినాం. ఆ వర్కులు కూడా బిల్లు రావాలి. నాకు దాదాపు 12 నుంచి 13 లక్షలు మనకు అమౌంట్ పేమెంట్ రావాల. ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. అదేవిధంగా ఈ విషయం వారం రోజుల నుంచి అడుక్కుంటాను. ఎంపీడో అండి. ఎంపీడో ఏం చెప్పినంటే 20 బుధవారం వచ్చి తీసుకోండి, బుధవారం వచ్చి మీకు సెటిల్మెంట్ చేస్తామని చెప్పినారు. కాబట్టి ఈరోజు వచ్చినాను. ఈరోజు ఎవరు రాలేదు. దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే వానికి ఇవ్వడం, ఏదో ఒకటి కానీ ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. నా ప్రైవేట్ నాకు రిలీజ్ చేయాలి. అది ఎవరు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకున్నారు వాళ్ళ భార్య పేరు పెట్టుకో, లేదా వాళ్ళు వదిన అకౌంట్ ఎంపీ మండల్ గ్రాంట్ వర్కే. అది మండల్ గ్రాంట్ వర్కే. బుధవారం రోజు వచ్చి తీసుకుండా సెటిల్మెంట్ చేస్తామని చెప్పినారు. కాబట్టి వచ్చినాము. వాళ్ళు చేయలేదు. కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నా, మాకు అమౌంట్ సెటిల్ చేయాలి. నువ్వు వచ్చి ఫస్ట్ ఏం చెప్తా ఉంటే ముదురు దొడ్డి నువ్వు వైసీపీ అడ్రస్ చెప్పు వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు వర్క్ చేసినాము. వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు వర్కులు చేసినాము. అది 2021లో సర్పంచ్ అయినప్పుడే మాట ఇచ్చినాము. ఊరు గ్రామానికి వర్కులు చేసినాము. ఆ వర్కులు దాని ప్రకారం 2021 వర్క్ చేసి 2022లో బిల్ రికార్డ్ చేసినాం. ఎంపీకి రికార్డ్ చేసినాము. ఆ 2022 నుంచి మేము అడుగుకుంటూనే ఉన్నాం, బిల్లు పెట్టన్నా మాకు బిల్ పెట్టానా అని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు బిల్ పెట్టకుండా 2023లో వాళ్ళు నచ్చిన అకౌంట్కి, వాళ్ళ పర్సనల్ అకౌంట్కి మా బిల్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ చేసుకొని పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంతవరకు మాకు తెల్ల. ఈరోజు ముందే చెప్పి నేను అది ముందే నా పేమెంట్ నా అకౌంట్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేయడం, లేకుంటే వారికి ఇవ్వడం పెట్టించుకోండి. మరి ఇన్ని రోజులు వెయిట్ చేయించి ఎలక్షన్ కడా టైంలో వాళ్ళ అకౌంట్ పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు నాకు తెలిసింది. కాబట్టి ఈరోజు వచ్చినాను. కంపల్సరీ ఇది నాకు న్యాయం చేయాలి, లేకుండా పోతే పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీకందరూ తెలియజేస్తాం.
దాదాపు 13 లక్షలు నాకు చేరాల్సింది అమౌంట్.